మనము దానియేలు గ్రంథము బైబిల్ స్టడీ చేస్తున్నాం. 8వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను, మీ బైబిల్స్లో గమనించండి. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం నుండి 21వ వచనం వరకు. డానియల్ చాప్టర్ 1 వర్సెస్ 8 through 21. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునొందని అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతను వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజర్ తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరినూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. పోయిన వారం మనము 8వ వచనం మాత్రమే ధ్యానించాం, దాన్ని కూడా మనం పూర్తి చేయలేకపోయాం. దానియేలు ఒక కన్విక్షన్ని కలిగి బ్రతికాడు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి నిశ్చయతతో ఆయన జీవించాడు. ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము దేవుని వాక్య సత్యము ద్వారా ఆయన జీవితంలో ఆయనకు ఏర్పడింది. దానికి అనుగుణంగా లోబడి ఆయన జీవించాడు. అందుకనే అంత గొప్ప నిర్ణయాన్ని ప్రతికూల సమయంలో ఆయన చేశాడు. ఆయన యొక్క కన్విక్షన్ అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదు. దాని కొరకు ఎంత వెలైనా చెల్లిస్తాడు, కానీ అపవిత్రపరుచుకోడు, కాంప్రమైజ్ అవ్వడు. అది ఆయన కన్విక్షన్. సో దేవుడి యొక్క వాక్యానికి లోబడ్డానికి ఏం చేయాలో అది చేశాడు. నా ప్రశ్న ఏంటంటే, అలా చేయగలిగినటువంటి వ్యక్తిగా అతడు ఎలా తయారయ్యాడు? ఆ కన్విక్షన్ వెనకాల ఆ స్పిరిచువల్ పవర్ ఆయనకి ఏ రకంగా వచ్చింది? అది నా ప్రశ్న. కొన్నింటిని దేవుడి వాక్యంలో నుండి మనము స్పష్టంగా చూడొచ్చు. వాటిని గురించి బ్రీఫ్గా మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ద కమెండేషన్ ఆఫ్ డానియల్. దానియేలు యొక్క ప్రశంస, లేకపోతే దానియేలు ఏ రకంగా అభినందనీయుడిగా మారాడో అది దేవుడి ముందు కావచ్చు, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు యొక్క మహలులో, ఆయన యొక్క సభలో, ఆయన దేశం అంతట్లో కావచ్చు. దాంట్లో దానియేలు ఆ రకంగా ప్రశంసలు అందుకోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి బలమైన కన్విక్షన్, ఆయనకున్నటువంటి ఆ దృఢమైనటువంటి నిశ్చయతే. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దానియేలు యొక్క ఆత్మీయత ఒక్క రోజున వచ్చినటువంటిది కాదు. దాని వెనకాల చాలా కాలం పట్టింది. అండ్ దాని వెనకాల చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా దానియేలును తయారు చేశాయి. మనందరికీ తెలుసు, ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి. సో దానియేలు ఒక నీతి కలిగినటువంటి, దృఢ నిశ్చయత కలిగినటువంటి దైవ భక్తుడిగా నిలబడుతున్నాడంటే ఆయనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, ఒక బలమైనటువంటి పునాది ఉంది.
అదేంటో మనం చూస్తే 3 విషయాల్లో మనం చూడొచ్చు. ఒకటి, పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్. అతని యొక్క తల్లిదండ్రుల ప్రభావము అతడి జీవితం మీద చాలా బలంగా ఉండింది. నిజానికి మీరు దానియేలు గ్రంథంలో లేకపోతే పాత నిబంధన గ్రంథాల్లో ఎక్కడ కూడా దానియేలు యొక్క వంశము, దానియేలు యొక్క కుటుంబము, దానియేలు యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వివరాలు చూడరు. ఆ యొక్క జీనియాలజీ అనేది స్పెసిఫిక్గా మనకి కనిపించదు. అతడు రాజవంశీకుడు, అతడు యూదా సంబంధితమైనటువంటి మనిషి అని మాత్రం మనకు తెలుసు. కాకపోతే దేవుడు ఎప్పుడు కొన్ని క్లూస్ మనకిస్తాడు. అంటే కొన్నింటిని బట్టి ఇతర విషయాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అతని తల్లి తండ్రి అతనికి పెట్టినటువంటి పేరును బట్టి వారు ఎలాంటి వారో మనం అంచనా వేయొచ్చు. దానియేలు అనేటువంటి పేరు పెట్టారు. దానియేలు అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అర్థం. మనం దాన్ని మొదటి లెసన్లో చూసాం. దేవుడు నా న్యాయాధిపతి, దేవుడు నా తీర్పరి. సో ఈ తల్లిదండ్రులు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారై ఉండి, వారి బిడ్డ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై, ఆ బిడ్డ తన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి అనేది చిన్నప్పటి నుండే నేర్పించినటువంటి వారై ఉండాలి. దైవ భయముతో అతన్ని పెంచినటువంటి వారై ఉండాలి. బహుశా చాలాసార్లు దానియేలుతో చెప్పిండొచ్చు, దానియేలు, దేవుడు నిన్ను మా పెంపకంలో పెట్టాడు, మేము కొన్ని సంవత్సరాలు నీ మీద అధికారమును కలిగి ఉంటాం. అయితే నీ జీవితం అంతా కూడా మొదటి దినము నుండి చివరి దినం వరకు నీవు ఊపిరి తీయడం మొదలు పెట్టినప్పటి నుండి నీవు ఊపిరి ఆపేసేంత వరకు నీ మీద ఒక సర్వాధికారి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తాడు. ఆయన నీ యొక్క తలంపులన్నింటినీ ఎరిగినవాడు, నీ యొక్క చూపులన్నింటినీ చూసేవాడు, నీ యొక్క మాటలన్నింటినీ వినేవాడు, నీ కోరికలన్నింటినీ పరీక్షించేవాడు, నీ ఉద్దేశములన్నింటినీ గ్రహించేవాడు, నీ యొక్క కార్యకలాపాలన్నింటినీ లెక్కలోనికి తీసుకునేవాడు. ఒక రోజున ఆయన ముందు నీవు నిలబడాల్సి వస్తుంది. ఆయన నీవు చేసిన మంచి చెడులను తీర్పులోనికి తీసుకుని వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సి వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని నీవు బ్రతికితే నీ జీవితం బాగుపడుతుంది. అది నీవు మర్చిపోయావనుకో నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరని బహుశా చెప్పుండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుతాం. తల్లిదండ్రులు వారి తర్వాత వారి యొక్క భక్తిని వారి పిల్లలకు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ భక్తిని మాత్రం వారి పిల్లలకు ఇవ్వాలి. బై ఇన్హెరిటెన్స్ అంటే వంశ పారంపర్యంగా ఇశ్రాయేలు ప్రజలు తమకు దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని తమ పిల్లలకు ఇచ్చిపోవాలి. ఈ రోజున క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే క్రైస్తవులు కూడా ఆ ప్రకారం చేయగలిగితే చాలా బాగుంటుంది. వారికి ఇంతకుముందు మనం పాడినటువంటి పాటలో ఒక మాట మనం పాడాం. ప్రపంచం అంతట్లోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ధనముగా యేసును నేను పొందాను అని ఆ పాట చివరిలో మనం పాడాం. సో ప్రతి తల్లి, ప్రతి తండ్రి నా జీవితంలో యేసు ప్రభు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహిస్తే వారు వారి యొక్క పిల్లలకు చేయగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మేలు ఏంటంటే ఈ గొప్ప వరమైనటువంటి యేసు క్రీస్తును వారికి అతి చిన్న వయసులోనే పరిచయం చేయడం, ఆ ప్రభువును వారి జీవితాల్లో వరముగా విడిచిపెట్టి వెళ్ళడం. సో ఇశ్రాయేల్ ప్రజలు ఆ పనిని అందరూ చేయకపోయినా ఎక్కువ మంది చేసేవారు. దానియేలు తల్లిదండ్రులు ఆ ప్రకారం అతన్ని దేవుడికి ప్రతిష్ఠించి వారు యూదా మతం ప్రకారం చేయాల్సినటువంటి విషయాలన్నీ చేసే ఉంటారు. పురుషుడు 8వ దినమున సున్నతి చేసి ఉంటారు, ఇతరత్ర విషయాలన్నీ చేస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం అతడిని భయభక్తులతో పెంచి అతడి మీద గొప్ప ఇన్ఫ్లుయెన్స్ని వారు చూపించి అతడిని దేవుని హస్తాలకు అప్పగించి ఉంటారు. మనకు తెలుసు దానియేలు బబులోన్లోనికి వచ్చినప్పుడు, చెరపట్టబడినప్పుడు 15 సంవత్సరాల యంగ్ పర్సన్, ఒక టీనేజర్ అన్నమాట. సో ఆ పాటికే ఆ యొక్క చిన్న ఆ కొద్ది కాలంలోనే వారు చేయాల్సినటువంటిది వారు చేసేసారు, ప్రిపేర్ చేశారు, ట్రైన్ చేశారు. కనుక అతడు ఆ బబులోన్లో వారికి దూరం అయిపోయినప్పుడు అతడి జీవితాన్ని అతడు మరి సరిగ్గా జీవించడానికి సహాయాన్ని పొందుకున్నాడు. జే విల్బర్ చాప్మన్ అనేటువంటి దైవ సేవకుడు ఒక మెసేజ్లో ఈ మాట చెప్తాడు. ఒక తండ్రి తన ఇంట్లో తన కుమారుడు రోగగ్రస్తిగా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ బిడ్డ కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు. తండ్రి దగ్గరికి రాగానే బిడ్డ అన్నాడు, డాడీ నన్ను పైకెత్తవా? సో డాడీ ఆ యొక్క బలహీనమైనటువంటి దేహాన్ని పైకెత్తాడు. ఎత్తినప్పుడు బిడ్డ మరొక మాట చెప్పాడు, డాడీ ఇంకొంచెం పైకెత్తవా? ఇంకొంచెం పైకెత్తినప్పుడు ఇంకా పైకెత్తవా అని అడిగాడు. సో అతడు ఇంకా పైకెత్తేసిన తర్వాత అట్లాగే ఉంచు అని చెప్పాడు. సో అలా ఉంచిన తర్వాత
కాసేపు అయిన తర్వాత బిడ్డేమీ మాట్లాడట్లేదు. అప్పటికి ఈయనకి అనుమానం వచ్చి దించేసరికి ఆ సమయంలో అలా ఆ పొజిషన్లోనే బిడ్డ చచ్చిపోయాడు. సో విల్బర్ చాప్మెన్ ఆ యొక్క మెసేజ్ని చెప్పిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత అదే చర్చిలో ఒక ఆయన ఈయన దగ్గరకు వచ్చి కంటతడి పెట్టుకొని, మీరు చెప్పిందంతా కూడా నా విషయంలో, నా కుమారుడి విషయంలో జరిగింది అని చెప్పాడు. విల్బర్ చాప్మెన్ ఆ మెసేజ్లో ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, తెలియకుండానే ఆ యొక్క బిడ్డను ఆ తండ్రి అలాగే పైకి 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 ఎత్తేసి క్రీస్తు యొక్క చేతుల్లో పెట్టేసి ఉండాలి, ఆ పొజిషన్లో ఆ బిడ్డ చచ్చిపోయాడు అని. సో ఈ తండ్రి చెప్పాడు, నా బిడ్డ కూడా నేను ఒక రోజు ఇంటికి వచ్చినప్పుడు అట్లాగే పైకెత్తమన్నాడు, పైకెత్తాను, ఇంకా పైకెత్తమన్నాడు, పైకెత్తాను, ఇంకా పైకెత్తాను, తర్వాత అలా ఆ పొజిషన్లో చనిపోయాడు. అయితే చాప్మెన్ గారు, మీరు చెప్పినటువంటి మాట నా జీవితంలో నేను మాత్రం తూచ తప్పకుండా పాటించాను. నా బిడ్డను చిన్నప్పుడే దేవుడు నా చేతుల్లో పెట్టినప్పటి నుండే నేను తిరిగి దేవుడి చేతుల్లో పెట్టడం మొదలుపెట్టాను. నా బిడ్డకు క్రైస్తవుడిగా ఎలా బ్రతకాలో నేర్పించాను. సో నా బిడ్డ చనిపోయినా కూడా శారీరకంగా దూరం అయ్యాడు అనేటువంటి బాధ ఉంది, కానీ ఆత్మీయంగా తప్పిపోలేదు అనే ఆనందం ఉంది. సో మనము మన పిల్లల్ని చిన్నప్పుడే దేవుడి చేతుల్లో పెట్టడం చాలా అవసరం. అది దానియేలు జీవితంలో జరిగింది కనుక దానియేలు అలాంటి కన్విక్షన్ని కలిగి ఉన్నాడు. రెండవది పయస్ ఇన్స్ట్రక్షన్, భక్తి కలిగినటువంటి తర్ఫీదు లేకపోతే దేవుని వాక్యపు బోధలో అతడు పెంచబడ్డాడు. దానియేలు ఏ కాలంలో పుట్టాడు అనేది మీరు బైబిల్లో చూస్తే, హోషియా రాజు అంటే జొసాయా అనేటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు దానియేలు పుట్టి ఉండాలి. ఎగ్జాక్ట్ బర్త్ ఇయర్ మనకు తెలియదు. బహుశా అతని యొక్క పరిపాలన కాలంలో 1 సంవత్సరం ఇటు అటు ఆయన పుట్టి ఉంటాడు. అండ్ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, ఈ హోషియా రాజు యొక్క కాలంలోనే చాలా సంవత్సరాలు అతని కన్నా ముందు మనష్షే అనేటువంటి దుర్మార్గుడైనటువంటి రాజు దాదాపు 50 ఏళ్ళు పైచిలుకు కాలము దుర్మార్గపు పరిపాలనతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడికి దూరం చేసినటువంటి స్థితిలో ఆ దేశం పోయింది. తర్వాత హోషియా రాజు దాంట్లోనికి వచ్చాడు. వచ్చినప్పుడు అతడు చేపట్టినటువంటి మొదటి రిఫార్మ్ ఏంటంటే దేవుడి మందిరాన్ని బాగు చేయించడం. సో దేవుడి మందిరాన్ని వారు బాగు చేయిస్తున్నప్పుడు అనుకోకుండా దేవుడి మందిరంలో యాజకుడికి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి రాజైనటువంటి యోషియాకు వినిపించినప్పుడు ఆయన దాన్ని వినగానే బట్టలు చింపుకున్నాడు. దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఇంకా ఒక ప్రవక్త నుండి పూర్తిగా తెలుసుకుని వాటిని అమలు చేయించే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఒక భక్తి కలిగినటువంటి రాజు దేవుడి వాక్యాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. రెండవ విషయం ఏంటంటే, రాజుగారు వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆ సమయంలో బోధిస్తున్నాడు. సో ఇటేమో థ్రోన్ మీద గాడ్లీ కింగ్ ఉన్నాడు, అటేమో చర్చ్లో పుల్పిట్లో గాడ్లీ ప్రీచర్ ఉన్నాడు. సో వీరిద్దరి ద్వారా దానియేలు దైవికమైనటువంటి పెంపకానికి గురయ్యాడు. దేవుడి వాక్యాన్ని విస్తృతంగా వినేటువంటి అవకాశాన్ని అతడు పొందుకున్నాడు. సో డానియల్కి చైల్డ్హుడ్ నుండే మంచి స్పిరిచువల్ డయట్ ఉండింది. అండ్ ఎలాంటి బోధకుడి దగ్గర విని ఉంటాడు అంటే, ఇర్మియా లాంటి రాజీ పడినటువంటి నిర్మోహమాటంగా బోధించేటువంటి బోధకుడి ద్వారా విని ఉంటాడు. అండ్ డానియల్ టైంలోనే మరొక ప్రవక్తను కూడా మనం చూస్తాం, ఎహెచ్కేల్ అనేటువంటి ప్రవక్త. ఆయన కూడా చెరపట్టబడ్డాడు. ఆయన కూడా రాజీ పడినటువంటి ప్రవక్త. కాకపోతే ఇర్మియా ద్వారా అండ్ ఈ రాజు ప్రకటన చేయించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా చాలా విషయాలు ఈయన తెలుసుకుని ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఉంది. తండ్రి అయినటువంటి యోషియా దేవుని వాక్యాన్ని వెలికి తీశాడు. అతని కుమారుడిగా వచ్చినటువంటి యెహోయాకీము ఆ వాక్యాన్ని కాల్చి అగ్నిలో వేశాడు, లేకపోతే కత్తిరించి అగ్నిలో వేశాడు. అది కాలిపోతోంది. అయినా కూడా దానియేలు మాత్రము యెహోయాకీము చేత ప్రభావితం అవ్వలేదు. సో కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు కదా, నా ఎన్వైరన్మెంట్ చేత నేను పాడైపోయాను, నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చేత నేను పాడైపోయాను, నేను సరిగ్గా భక్తి జీవితాన్ని జీవించలేకపోయాను అని అంటుంటారు. అది దేవుడు మరి కొట్టిపారేస్తాడు అనేది బైబిల్లో ఇలాంటి ప్యాసేజెస్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి ఏమో దేవుడి వాక్యానికి విలువనిచ్చాడు, కుమారుడైనటువంటి దుర్మార్గపు రాజు దేవుడి వాక్యానికి విలువనివ్వలేదు. సో దానియేలు ఎవరి ఎగ్జాంపుల్ని తీసుకున్నాడు? తండ్రి ఎగ్జాంపుల్ని తీసుకున్నాడు. ఈ చెడిపోయినటువంటి యెహోయాకీము ఎగ్జాంపుల్ని తీసుకోలేదు. ఈ వాక్య బోధ మరి దానియేలుకు ఆ 13-14 ఏళ్ళు ఆయనకు ఊహ వచ్చినప్పటి నుండి దొరికింది. దొరికినప్పుడు దాన్ని అతడు సేకరించి తన హృదయంలో పెట్టుకున్నాడు.
మనకు ఒక మాట తెలుసు, యవనస్తుల గురించి తరచూ ఈ మాట మనం చెప్తుంటాం. 119వ కీర్తన 9వ వచనాన్ని, దాంట్లో ఏమని ఉంటుంది? చాలాసార్లు మనకు సుపరిచితమైనటువంటి వచనాలు మనల్ని ప్రభావితం చేయడం మానేస్తాయి, కానీ అవే కొన్నిసార్లు దేవుడు వాడతాడు. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ సత్యాన్ని దానియేలు తన హృదయంలో భద్రపరచుకొని ఉండొచ్చు. తాను అపవిత్రపరచబడకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఒక్కటే తనకు ఆ రకమైనటువంటి సహాయము చేస్తుంది. అయితే దానియేలు కేవలము క్లీన్గా ఉండడం వరకే ఆలోచించలేదు. దానియేలు తన యొక్క జీవితాన్ని కేవలం అలా శుద్ధి చేసుకొని పెట్టుకోవడం కాదు, ఇది పవిత్రమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకునేటువంటి పాత్రగా ఉండాలి అనే అత్యాశను కూడా కలిగి ఉన్నాడు. కనుకనే దానియేలు తనను అపవిత్రపరచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. జేసీ పెన్నీ అనేటువంటి ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అమెరికాలో. మరి ఇప్పటికి కూడా ఆయన యొక్క స్టోర్స్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో ఉంటాయి. ఆయన చిన్నప్పుడు తన విలేజ్లో ఒక కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. సో చిన్న పిల్లవాడు కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. ఒకరోజు ఇంటికి హుషారుగా వచ్చి తండ్రితో ఒక మాట చెప్పాడు. ఈ రోజున మా యొక్క యజమాని ఒక తెలివైనటువంటి పని చేశాడు. మంచి కాఫీ పొడి అండ్ మంచిది కాని కాఫీ పొడిని సగం సగం తీసుకొని రెండింటిని కలిపి మంచి కాఫీ పొడి ఎక్కువ ధరకు ఎంతైతే అమ్ముతారో దానికి దీన్ని అమ్మాడు. ఎంత తెలివి కదా డాడీ అన్నాడు. అప్పుడు ఈ డాడీ అన్నాడు, అది తెలివి కాదు, అది మోసం, అది అవినీతి. పెన్నీ, ఒకటి నువ్వు తెలుసుకోవాలి, మానవుడు జీవితంలో నిజాయితీ లేకపోతే వాడి జీవితానికి నాణ్యత ఉండదు. వాడు ఎంత సంపాదించినా, పైసా కావచ్చు, పేరు కావచ్చు, ఎంత సంపాదించినా వాడు ఒక వ్యర్థమైన వాడు. నా కొడుకు అట్లా ఉండుట నాకు ఇష్టం లేదు, ఈరోజే ఆ దుకాణంలో పని మానేసేయి. జేసీ పెన్నీ చిన్నవాడు అయినా కూడా తండ్రి అంత స్ట్రిక్ట్గా చెప్పేసరికి ఆలోచించి అతడు నెక్స్ట్ డే వెళ్ళిపోయి నేను ఉద్యోగానికి రావట్లేదని మానేశాడు. ఇక అప్పటి నుండి తన జీవితంలో ఆయన పెట్టుకున్నటువంటి ఒక నియమం ఏంటో తెలుసా? ఆనెస్టీ. నేను నా జీవితం అంతా కూడా నిజాయితీతో బ్రతుకుతాను, నేను చేసేటువంటి వ్యాపారం అంతా కూడా నిజాయితీతో చేస్తాను, నేను ఎక్కడ అన్యాయము చేయను. సో ఆయన జీవితంలో చివరి దినం వరకు కూడా ఆయన అవినీతికి తన వ్యాపారంలో అవకాశం ఇవ్వలేదు. దానియేలు జీవితంలో కూడా అలాంటి లక్షణమే బలంగా చిన్నప్పుడే పాతుక్కుపడింది దేవుడి వాక్యం చేత. దాని చేత అతడు ఆ రకమైనటువంటి భక్తిపరుడు అయ్యాడు. నన్ను నేను అపవిత్రపరచుకోను, ఒక్కసారి కూడా అపవిత్రపరచుకోను. చాలాసార్లు క్రైస్తవులు మనము అపవిత్రమైతే పర్వాలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే క్షమిస్తాడు, మళ్ళా యేసు రక్తంలో కడుగబడొచ్చు అని అనుకుంటారు. అది మంచి ఆలోచన కాదు. ఆయన తప్పకుండా ఆయన చెప్పాడు కనుక చేస్తాడు. కానీ మన ఆలోచన ఏంటంటే అసలు నేను ఒక్కసారి కూడా అపవిత్రపరచబడకూడదు అనే ఆలోచన మనకు ఉండాలి. సో ఈ ఆనెస్టీ అనేది, ఇంటిగ్రిటీ అనేది మానవుని యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు పోతే ఏమీ పర్వాలేదు, పేరు రాకపోతే ఏమీ పర్వాలేదు, సుఖం తగ్గితే ఏమీ పర్వాలేదు, నీ మనస్సాక్షి నిన్ను నెమ్మదిగా పడుకోనిస్తుంది. కానీ నీ యొక్క శీలం పోతే నీ మనస్సాక్షి నిన్ను నెమ్మదిగా పడుకోనివ్వదు. నువ్వు 10 కోట్ల రూపాయలు పెట్టి ప్రెసిడెన్షియల్ స్వీట్ని కట్టించుకున్నా కూడా నీ మనస్సాక్షి ఆ మెత్తని పరుపు మీద నిన్ను హాయిగా పడుకోనివ్వదు. ఎందుకంటే దేవుడు మన యొక్క కాన్షియన్స్లో, మన మనస్సాక్షిలో ఆ రకమైనటువంటి లక్షణాన్ని పెట్టాడు. సో దానియేలుకు తెలుసు, ఒక వ్యక్తి యొక్క గుణము, ఒక వ్యక్తి యొక్క శీలము అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది, దాన్ని పాడు చేసుకోకూడదు. అది దేవుడి వాక్యం ద్వారా అతను నేర్చుకున్నాడు. మూడవది ఏంటంటే పర్సనల్ ఇన్స్పిరేషన్. అతనికి వ్యక్తిగత ప్రేరేపణ కూడా ఉండింది. తల్లిదండ్రులు మనకు చక్కగా నేర్పించవచ్చు, దేవుని సేవకులకు మనము అందుబాటులో ఉంటే వారు చక్కగా మనల్ని తయారు చేయవచ్చు, వాక్యాన్ని మనకు ప్రకటించవచ్చు. అయినా కూడా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఎంత బోధించినా, సేవకులు ఎన్ని విషయాలు మనకు విడదీసి తెప్పినా కూడా మనము తీర్మానించకపోతే మనము విధేయులను అవ్వలేము. సో పర్సనల్ ఇన్స్పిరేషన్ అని ఎందుకు అంటున్నానంటే బైబిల్లో రాయబడింది స్పెసిఫిక్గా, డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్. దానియేలు తన హృదయంలో ఉద్దేశించాడు, ఆయనకు అలాంటి కోరిక ఉంది. సో నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎంత నేర్చుకుంటున్నామా అన్నది ముఖ్యం కాదు, నేర్చుకున్న దానికి ఎంత లోబడి నడుచుకుంటున్నామా అన్నది ముఖ్యం.
ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి విశ్వాసంలోనికి వచ్చి 10 సంవత్సరాలు రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాడు, రెగ్యులర్గా బైబిల్ స్టడీస్కి వస్తున్నాడు. సో 10 ఇయర్స్లో ఎంత లేదన్నా కూడా దాదాపు 1000 నుండి 1500 మెసేజ్లు విన్నాడు. ఆర్ 1000 అనుకుందాం, 1000 మెసేజెస్ విన్నాడు. ఈ 1000 మెసేజెస్ను ఒక గ్రాఫ్ లాగా మనం గీద్దాం. అతడు ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించాడు, ఇక్కడ నుండి ఇట్లా చూస్తే ఇట్లా వెళ్ళిపోయింది. అది చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఈ 1000 మెసేజెస్లో ఎన్నింటికి లోబడ్డాడు, ఎంత తన జీవితానికి అప్లై చేసుకున్నాడు, ఎన్ని చోట్ల తనను మార్చుకున్నాడు అనేది చూస్తే గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఎంత సేకరించాడు అంటే ఇట్లా ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఎంత వచ్చిందంటే ఇట్లా ఉంది. మరి ఈ 2 లైన్లను మనం కొలిస్తే చాలా తేడా వచ్చేస్తుంది. నా డానియల్ అట్లాంటోడు కాదు. డానియల్ ఎంత నేర్చుకున్నాడో ఇది కాకుండా అంతే అట్టే పోతున్నాడు. సో కొంతమంది ఉంటారనమాట, పాల్ లేకపోతే డానియల్, ఈ టైప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఒకే లైన్ లాగా ఉంటుంది. నా ఇప్పుడు మీ జీవితం యొక్క గ్రాఫ్ ఇక్కడికి వచ్చి గీయమని నేను చెప్పను, కానీ మీది మరి దీంతో పాటు సమానంగా ఇటుపోతుందా లేకపోతే ఇటుపోతుందా మీరు ఆలోచించండి. కొన్నిసార్లు దేవుడు మనకు మెసేజ్లు లోపలికి పోకుండా ఆపేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినవి మీకు ఉపయోగపడేటట్టు మీరు చేసుకోవట్లేదు. అజీర్తి అవుతుంది ఆహారము ఎక్కువైనప్పుడు. దానియేలు ఆ యొక్క పర్సనల్ ఇన్స్పిరేషన్ని, ఆయన కాన్షియన్స్ని సెన్సిటివ్గా పెట్టుకున్నాడు. దేవుడి వాక్యానికి అన్ని విషయాల్లో నేను లోబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన బ్రతికాడు. కనుక అక్కడ ఆ గొప్ప నిర్ణయాన్ని చేశాడు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనేటువంటి మేధావి ఒక మాట అంటాడు, నేనేం చెయ్యాలో అది నేను చెయ్యాలి, అది నా కర్తవ్యం. ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అది నాకు అనవసరం. మరొకసారి చెప్తాను, నేనేం చెయ్యాలో అది నేను చెయ్యాలి, అది నా కర్తవ్యం. ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అది నాకు అనవసరం. సో దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశానికి మనము కట్టుబడి దానికి లోబడేటువంటి వారంగా ఉండడమే మన బాధ్యత, మన కర్తవ్యం. ఇతరులు మన గురించి ఏమనుకుంటారో దాని గురించి మనము చింతించాల్సిన పని లేదు. మన ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, హ్యావ్ ఐ సబ్మిటెడ్ టు ది అథారిటీ ఆఫ్ గాడ్, యామ్ ఐ బీయింగ్ ఒబీడియంట్, నేను లోబడుతున్నానా లేదా? బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ టైంలో బహుశా ఎవరైనా దానియేలుతో ఇలా అని ఉండొచ్చు, ఆయన యొక్క 3 పరిశుద్ధ సహోదరులు షద్రక్ మేషక్ అబేద్నెగోలు కారు, ఇతరులు అని ఉండవచ్చు. దానియేలు మరీ అంత విపరీతంగా చేస్తున్నావేంటి, ఆ యొక్క కాస్త భోజనం తిని కాస్త వైన్ తాగితే ఏం కష్టమైపోతుంది, ఏం పెద్ద పాపం అది, దానితో మనం దేవుడికి ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నామని ఫీల్ అయిపోతున్నావేంటి, అది మనకు అలవాటే కదా, ఇశ్రాయేలు చరిత్రలో అది మామూలే కదా, మర్చిపోయావా అని కొంతమంది అనుండొచ్చు. ఆర్ ఈ రకంగా కూడా చెప్పిండొచ్చు, రాజుగారే మనకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక రాజాజ్ఞను మనం శిరస వహించాలి, లేకపోతే ఇది ఒక మంచి అవకాశము, నీవు సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి నీవు ఇక్కడ క్యాప్టివ్గా చెరసాలలో ఉండేటువంటి వ్యక్తిగా కాకుండా సివిల్ సర్వీసెస్లో ప్రైమ్ మినిస్టీరియల్ పొజిషన్లోనికి వస్తే అక్కడుండి నీవు రాజుగారిని కన్విన్స్ చేయొచ్చు, చెరలో ఉన్నటువంటి మన వారిని తిరిగి వారి దేశానికి పంపించవచ్చు, అండ్ మన వారికి పెద్ద కష్టం లేకుండా వారికి మేలు చేయొచ్చు. నీ మినిస్ట్రీ ఇక్కడుండే కన్నా నీ మినిస్ట్రీ అక్కడుంటే అంత బాగుండు అని చాలామంది చెప్తుంటారు. నేను కొంతమంది రోమన్ క్యాథలిక్స్తో మాట్లాడినప్పుడు వారు అంటుంటారు, మేము మా మదర్ చర్చిని ఎందుకు విడిచిపెట్టట్లేదంటే, మా మదర్ చర్చిలో ఉన్నటువంటి వారికి మేము ఇక్కడ సువార్త చెప్పడానికి, వారిని వెలుగులోనికి తీసుకురావడానికి అని వారు అంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోషే ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తెచ్చే పని చేయలేదు. దానియేలు కూడా రాజీ పడి అపవిత్రపరుచుకొని రాజు యొక్క మహల్లో కోర్టులో కూర్చొని తన ప్రజలకు సహాయం చేయాలి అని ఆలోచించలేదు. సో దట్ ఈస్ నెవర్ గాడ్స్ ప్లాన్ అండ్ ఇట్ ఈస్ నెవర్ గాడ్స్ విల్. దేవుడు కోరేది ఏంటంటే, ఆయన మార్గంలో మనం నడిస్తే ఆయన మార్గంలో సహాయమును ఆయన పంపిస్తాడు. వారు బెదిరించి కూడా ఉండొచ్చు, నువ్వు రాజాజ్ఞకు వ్యతిరేకంగా పోతే నీ తల తెగ్గొట్టేస్తారని. దానియేలు యొక్క ఆన్సర్ ఏంటో తెలుసా? ఏది ఏమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నా యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా పాపము చెయ్యను. రోమా 14:17 మీకు తెలుసు అనుకుంటాను, తెలియకపోతే ఇంటికెళ్ళి చదువుకోండి.
నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి కన్విక్షన్కి వ్యతిరేకంగా నేను పాపము చెయ్యను. నేను అపవిత్రమైనటువంటిదిగా కనబడేటువంటి దానిని కూడా దగ్గరకు రానివ్వను. నాకు ప్రమాదం ఎదురైనా పర్వాలేదు, నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చెరసాలలో మగ్గిపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఎన్నటికీ నేను పెద్ద సివిల్ సర్వెంట్ను కాకపోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కాసింతంటే కాసింత పాపానికి కూడా నా లైఫ్లో అవకాశం ఇవ్వను. దట్ ఈస్ డానియల్ స్టాండ్. దట్స్ వై ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అండ్ అది ప్రతి క్రిస్టియన్ స్టాండ్ అయి ఉండాలి. సో డానియల్ యొక్క పర్సనల్ కన్విక్షన్ లేకపోతే ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎహెచ్కేల్లో 2 మాటలు మనం చదువుతాం. ఒకటి, దానియేలు నీతిమంతుడు అని చెప్పాడు 14వ అధ్యాయంలో 14వ వచనం. దానియేలు గురించి, తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇది ప్రభువగు యెహోవా వాక్కు. సో దానియేలులో నీతి ఉండింది. ఈ నీతి ఎట్లాంటి నీతి? ఆయన ఏదో చేసినటువంటి కార్యమును బట్టి వచ్చినటువంటిది కాదు. అబ్రహాము కాలం మొదలుకొని దేవుడు ఆ కాలపు ప్రజలను నీతిమంతులుగా ప్రకటించడము అంటే, జస్టిఫైడ్ అని డిక్లేర్ చేయడము అంటే ఒకటే, దేవుని మీద వారు విశ్వాసం ఉంచినప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడేవారు. దానియేలు నీతిమంతునిగా తీర్చబడ్డాడు, దేవుని చేతే ప్రకటింపబడ్డాడు. రెండవది, ఎహెచ్కేలు 28వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాము. తెలుగు బైబిల్లో 2వ వచనంలో ఉంటుంది, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అని రాయబడి ఉంటుంది. నా కాంటెక్స్ట్ని మీరు తర్వాత చదువుకోండి, నా టైం లేదు కనుక నేను అక్కడ కాంటెక్స్ట్లోనికి వెళ్ళట్లేదు. ఒక పాయింట్ చెప్తాను. దానియేలుకున్నటువంటి జ్ఞానముతో ఇంకొకరి జ్ఞానమును పోలుస్తున్నాడు ఎహెచ్కేలు. సో దానియేలులో 2 గొప్ప లక్షణాలు కనబడతాయి. ఒకటి, అతడు నీతిమంతుడు. 2, అతడు జ్ఞాని. మనం కూడా యేసు ప్రభు చేసినటువంటి సిలువ కార్యము ద్వారా ఉచితముగా మనం ఏం చేయకుండానే నీతిమంతులముగా ప్రకటించబడ్డాం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించినప్పుడు. రెండవది, ఆయనను అడిగినప్పుడు మనకు ఆయన పరసంబంధమైనటువంటి జ్ఞానమునిచ్చాడు. ఆ జ్ఞానం అంతా కూడా దీంట్లో ఉంది. హెవెన్లీ విజ్డమ్ అంతా కూడా ఈ బైబిల్లో బౌండ్ చేయబడి ఉంది. సో దీన్ని మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ జ్ఞానాన్ని మనల్ని పెంపొందించుకున్న వారం అవుతాం. దానియేలు ఈ 2 లక్షణాల చేత, దైవ జ్ఞానం ఉంది, ఇంతకుముందు మీరు చెప్పినట్లు నీతి ఉంది, ఈ రెండింటిని బట్టి వ్యక్తిగతంగా ప్రేరేపించబడ్డాడు. వీటిని నేను పరిపూర్ణంగా వినియోగించుకుంటాను. నాకు నీతి ఉంది, నీతిని నేను పనంగా పెట్టను. నాకు జ్ఞానం ఉంది, అవివేకమైన పనిని నేను చెయ్యను. వెరీ సింపుల్. సో ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ వైస్ మ్యాన్, యూ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ అన్రైచియస్ అండ్ అన్వైజ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. అది విశ్వాసులు కూడా ఆలోచించి అర్థం చేసుకుంటే చాలా బాగుండేది. అందుకనే దానియేలు తన జీవితకాలం అంతా కూడా ఒక కాన్సక్రేటెడ్ పర్సన్గా, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవర్ ఐడెంటిటీ డిటర్మిన్స్ అవర్ ఇంటిగ్రిటీ. మనం ఎవరి వారమో, మనం ఏమై ఉన్నామో అనేటువంటి గుర్తింపు, మనకున్నటువంటి యథార్థత ఎలాంటిదో మనకు చూపిస్తుంది. దానియేలు బబులోన్లో ఉన్నా కూడా ఇశ్రాయేలీయునిగానే, దేవుని యొక్క దాసునిగానే తను చూసుకున్నాడు. క్రైస్తవుడు ఎక్కడున్నా కూడా క్రీస్తు సంబంధిగానే తాను చూసుకుంటే ఎక్కడ కూడా రాజీ పడడు, ఎక్కడ కూడా క్రీస్తు యొక్క విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వానిగా ఉండడు. ఇది సింపుల్ అన్నమాట. మనము ఎక్కడైనా రాజీ పడాలా అనేటువంటి అవకాశం వచ్చినప్పుడు, నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నానో లేదా అని తెలుసుకోవాలంటే క్రీస్తు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తే సరిపోతుంది. యేసుప్రభు చేయడు అంటే మనం చెయ్యొద్దు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా వారికి ఉన్నటువంటి చిన్న వ్యాపారాన్ని అమ్మేశారు. వేరే రాష్ట్రంలో యూనివర్సిటీలో ఆయన చేరి యూనివర్సిటీ డిగ్రీ కొరకు చదువుదాం అనుకున్నాడు. అయితే ఈ రాష్ట్రంలో వారు అన్ని అమ్ముకుని ఆ రాష్ట్రానికి వెళ్ళారు. ఆ యూనివర్సిటీకి దగ్గరలోనే ఒక ఇల్లు చూశారు. ఆ ఇంటిని లోన్ మీద కొనడానికి వారు ప్రయత్నం మొదలుపెట్టారు. సో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చారు. వారు చూశారు, అన్నీ బాగున్నాయి, కాకపోతే దీంట్లో మీరు ఒక చిన్న మార్పు చేయాలి, ఒక లెక్క తక్కువ రాశారు, దాన్ని ఎక్కువ చేయాలి అన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు వచ్చేదంతే, నా దగ్గర ఉన్నదంతే, నేను తిరిగి కట్టేదంతే, మరి దాన్ని నేను లేని లెక్క అంటే తప్పుడు లెక్క చూపిస్తే అది అబద్ధం అవుతుంది, మోసం అవుతుంది, అవినీతి అవుతుంది, అది నేను చెయ్యకూడదు అన్నప్పుడు ఆ యొక్క మేనేజర్ అన్నాడు, మీరు లెక్క మార్చకపోతే మేము మీకు లోన్ ఇవ్వలేం. మీరు తక్కువ వేశారు, ఆ తక్కువకి మీకు లోన్ రాదు, దాన్ని కొంచెం పెద్ద చేయండి, ఎక్కువ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, నేనే మీకు లోన్ ఇస్తా, కానీ లెక్కను ఎక్కువ చేయండి పేపర్ మీద. మీకు కూడా చాలాసార్లు చెప్తుంటాడు ఈ యొక్క ఫైనాన్సియర్ లేకపోతే మధ్యవర్తి ఉంటాడు కదా, మీడియేటర్,
అమెరికాకి పోవడానికి మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు చూపించండి, బ్యాంకులో లేకపోయినా మీరు కొంత డబ్బు ఇస్తే మేము వేస్తాము, అప్పుడు మీరు స్టేట్మెంట్ తెచ్చుకొని చూపించండి. సో ఈయన వచ్చి ఆలోచించి భార్యతో చెప్పాడు, ఏం చేద్దాం ఇప్పుడు? ఆ లెక్క తప్పు రాసేసి ఇల్లు కొనుక్కొని ఇక్కడుండి చదువుకుందామా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి మరలా మన దగ్గరే మన యొక్క రాష్ట్రంలోనే ఏదైనా చిన్న కాలేజీలో చేరి అక్కడ చదువుకుందామా? వాళ్ళకి ఎక్కువ రోజులు పట్టలేదు తీర్మానం చేయడానికి. ఇక్కడ నేను క్రీస్తును గణపరిచే పొజిషన్లో ఉండను కనుక ఈ పని నేను చేయకూడదని చెప్పి మరలా వారు ఆ యొక్క అప్లికేషన్ వెనక్కి తీసుకొని వెనక్కి వచ్చేసారు వాళ్ళ స్టేట్కి. వాళ్ళు అనుకోలేదు మా పరువు పోతుందని, వాళ్ళు అనుకోలేదు అయ్యో మా యొక్క ఆశ నెరవేరట్లేదని, వాళ్ళు అనుకోలేదు ఆ గొప్ప యూనివర్సిటీలో చదువుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం, ఇది మూర్ఖత్వమేమో, జస్ట్ ఒక్కసారే కదా, ఒక్క లెక్కే కదా మార్చేది అని అనుకోలేదు. వీళ్ళని రైచస్ పీపుల్ అంటారు, నీతిమంతులు, యథార్థవంతులు అంటారు. దేవుడికి ఇట్లాంటి వారు కావాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది మనము ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, దేనికోసం అంటే దానికోసం రాజీ పడ్డానికి కాదు. అలా ఒకవేళ మనం దేవుడిని చూస్తే మనము రక్షణ లేని వారం, మనకు దేవుడు ఇంకా అర్థం కాలేదు. సో దానియేలు ఆ టైపు మనిషి కాదు అనేది మనకు దేవుడు చూపించేశాడు. 9-10 వచనాలు చదువుతున్నాను. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించాను. దానియేలు చేయాల్సిందంతా దానియేలు చేసిన తర్వాత దేవుడు తాను చేయాల్సిన పని మొదలుపెట్టాడు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, మీ బాధ్యత మీరు నెరవేర్చిన తర్వాత దేవుడు తాను చేయాల్సింది చేస్తాడు. సో దానియేలు ఈ యొక్క అధికారిని అప్రోచ్ అయ్యాడు, తన కన్విక్షన్ ప్రకారం అతనితో మాట్లాడాడు, ఆయనకు కావాల్సిందేంటో తెలియజేశాడు. దానియేలు ఆ విషయంలో చక్కగా తన యథార్థతను బయలుపరుచుకున్నాడు. అప్పటిక దేవుడు ఏం చేశాడు, ఆ నపుంసకుల అధిపతి అష్ఫెనాజ్ అనేటువంటి వ్యక్తి దృష్టికి దానియేలు మీద కృపా కటాక్షము కలిగేటట్టు చేశాడు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఆ సీన్లో ఈ యొక్క అధికారికి దానియేలు మీద కోపం రావట్లేదు. దానియేలు అంటే సింపతి, జాలి కనపడుతుంది. జస్ట్ ఇమాజిన్, ఆ దేశపు రాజే ఆజ్ఞించినప్పుడు, చెరసాలలో ఉండాల్సినటువంటి మనుషులకి ఆధిక్యత లభించినప్పుడు, వారు దేవుని యొక్క వాక్యానికి లోబడి రాజు ఆజ్ఞను అతిక్రమించేటువంటి పని చేసినప్పుడు అధికారులకు కోపం వచ్చి కళ్ళు ఉరమాలి. కానీ దేవుడు దానియేలు పట్ల ఉండి అతనికి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాడు గనుక తన శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అతని మీద కనికరం చూపించే పరిస్థితిని దేవుడు కల్పించాడు. సో మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచి దేవుడు కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి అవకాశాలు ఇవ్వాలి. చాలాసార్లు మనం ఇవ్వం. దానియేల్లో మనకు కన్విక్షనే కాదు, దానియేల్లో మనకు గొప్ప కరేజ్ కూడా కనపడుతుంది. ఆయన సాహసం చేశాడు గనుక ఆయన ఆ యొక్క అధికారికి చెప్తున్నాడు, నేను అపవిత్రపరచుకోకుండా రాజుగారి యొక్క భోజనం నేను తినకుండా నాకు అవకాశం ఇవ్వండి అని. దానికి ఎంత ధైర్యం కావాలి చూడండి. ముఖ్యమంత్రి గారు మనకి ఏదైనా చేయమని చెప్తే ముఖ్యమంత్రి గారు మన మీద నియమించినటువంటి అధికారి దగ్గరికి పోయి అది నేను చేస్తే అది నేను అపవిత్రం అయిపోతానని చెప్పడానికి మనకి ఎంత ధైర్యం కావాలి. అంటే ముఖ్యమంత్రిని నీవు అపవిత్రమైనటువంటి పని నీతో చేయిస్తున్నాడా అన్నదే వస్తుంది. సో ఇక్కడే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు నోరు మెదపరు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా నోరు మెదపరు. మనకు పై అధికారి ఉన్నాడు, ఆయనకే మనం భయపడాలి. దానియేలు దేవునికి అతి ప్రియుడు కనుక దానియేలు ఈ మనిషికి కూడా ప్రియుడు అయిపోయాడు. మీరు రాసుకొని చదువుకోండి. 106వ కీర్తన 46వ వచనంలో ఆయన తన చెరపట్టబడినటువంటి వారందరికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కనికరం చూపేటట్టు చేశాడు. మనకు తెలుసు యోసేపు విషయంలో కూడా చెరసాల అధిపతి ఆయన మీద కనికరం చూపించినట్లు. సో దేవుడి మాట విన్నటువంటి వారికి దేవుడి యొక్క కృప ఉంటుంది. ఈ వ్యక్తి దానియేలుతో మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడు ఒక మాట 10వ వచనంలో చెప్పాడు. ఆల్రెడీ నేను చదివాను కనుక చదవట్లేదు. మీరు ఈ యొక్క ఆహారాన్ని తినకపోతే ఇతర బాలురు ఆ ఆహారాన్ని తిన్నప్పుడు వారి ముఖాలు మెరుస్తూ మీ ముఖాలు కృషించిపోతే రాజుగారు ఆ విషయాన్ని చూసి నన్ను తప్పుపట్టినప్పుడు నాకు ప్రాణాపాయము కలుగుతుంది అని చెప్పాడు. నా జస్ట్ ఇమాజిన్, వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతోంది. అసలు ఈయన ఇతడితో మాట్లాడాల్సిన పని లేదు. ఈయన ఒక ఆర్డర్ ఇస్తే ఇతడు శిరస వహించాలి. కానీ ఇతడి యొక్క రిక్వెస్ట్ని మన్నించి ఇతడితో తన సమస్య ఏంటో చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప సీనో చూడండి. అండ్ ఆ రోజుల్లో రాజులకు కోపం వస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, తలకాయలు తెగిపోతాయి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అధికారులకు లేకపోతే
పాలకులకు కోపం వస్తే ఏమో జరుగుతుందో మనకు ప్రపంచం చెప్తోంది. జస్ట్ రీసెంట్లీ జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నార్త్ కొరియాకి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి నాయకుడయ్యాడు. ఆయన పేరు కిమ్ జాంగ్ ఉన్. 2011 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నార్త్ కొరియా డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి యాన్ హాంగ్ చోల్ అనేటువంటి 66 సంవత్సరాల వృద్ధుణ్ణి అతడు అందరి ముందు తుపాకులతో కాల్చి ఎగ్జిక్యూట్ చేయించాడు, చంపించాడు. కారణాలు రెండో 3 సార్లు ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడారు. అండ్ రాజుగారికి 2 సీట్ల అవతల కూర్చుంటాడు ఆయన. ఈయన మాట్లాడుతున్నప్పుడు 2-3 దఫాలు ఆయన కునుకుపాటు తీశాడు. కిమ్ మాట్లాడుతుంటే డిఫెన్స్ మినిస్టర్ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. కిమ్కి అది నచ్చలేదు. బహిరంగంగా పెట్టి తుపాకులతో కాల్చి చంపించాడు. తర్వాత 2014 సంవత్సరంలో జాంగ్ సాంగ్ తాయిక్ అనేటువంటి కిమ్ జాంగ్ ఉన్స్ అంకుల్, సొంత అంకుల్ ఆయన. చిన్నప్పుడు ఈ కిమ్ని ఆయనే ట్రైనింగ్ ఇచ్చి ఒక రాజుగా ఉండడానికి సిద్ధపరిచాడు. అతడు ఇతనికి వ్యతిరేకంగా తయారవుతున్నాడు, ఇతని శత్రువుగా మారే ప్రమాదం ఉందని ఎప్పుడైతే కిమ్ తెలుసుకున్నాడో వెంటనే అతన్ని కూడా చంపించేశాడు. సొంత అంకుల్ అని కూడా చూడలేదు. అండ్ ఎంత దారుణంగా చంపించాడంటే 120 కుక్కలను 3 రోజులు ఏం పెట్టకుండా బాగా ఆకలి కొనేటట్టు చేసి 3 రోజుల తర్వాత ఈ యొక్క అంకుల్ని ఆయనతో పాటు చేతులు కలిపిన మరొక 5 మందిని 300 అధికారులు చూస్తున్నప్పుడు ఆ 120 కుక్కలకేశారు. 6 మనుషులను 6గురిని 120 కుక్కలకేస్తే ఒకే గంటలో 6గురు కనపడకుండా ఎముకలతో సహా కుక్కలు తినేసాయి. ఇది ఒక హిస్టారిక్ ట్రూత్. కిమ్ జాంగ్ ఉన్ ఇంకా బతికే ఉన్నాడు. సో రాజులకు కోపం వస్తే అప్పుడు ఇప్పుడు వారు ఏమైనా చెయ్యొచ్చు. సో ఈ యొక్క అధికారి యొక్క ప్రాణం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆయనకు తెలుసు. అయినా కూడా అతడు దానియేలుతో అంత సమయం గడిపి మాట్లాడుతున్నాడు అంటే దాని వెనకాల దేవుడి యొక్క హస్తం ఎంత బలంగా పనిచేస్తుందో అది మనం గమనించాలి. మొదటి లెసన్లో నేను చెప్పాను, డానియేల్ గ్రంథం అంతా కూడా గాడ్స్ సావరెనిటీ, అంటే దేవుడు ఎంత సార్వభౌముడో ఆయన చూపిస్తాడు. సో మన జీవితంలో మీరు ఏది మర్చిపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడికి భయపడే వ్యక్తి అయితే మీ జీవితంలో దేవుని హస్తము చేసే కార్యాలు చాలా మీరు చూస్తారు. చివరిలో కూడా ఒకటి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దానియేలు అతని తర్వాత వచ్చినటువంటి ఇంకొక అధికారితో హీబ్రూ బైబిల్లో మెల్సార్ అనేటువంటి పదాన్ని వినియోగించారు. వీళ్ళ మీద, ఈ 4 మీద, వీళ్ళతో ఉన్నటువంటి ఇతర బాలుర మీద భోజన పానాదులు ఇవ్వడానికి ఒక అధికారిని అశ్వనాజు పెట్టాడు. ఆ అధికారి గురించి మనం ఇక్కడ చదువుతాము. 11వ వచనంలో నియామకునితో అని మనం చూస్తాం. సో ఆ నియామకునితో మరలా దానియేలు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. అతనికి ఒక ప్రపోజల్ పెట్టాడు, మాకు శాఖ ధాన్యాదులు ఇచ్చి చూడు. ఇక్కడ 2 సార్లు 11వ వచనం 12వ వచనంలో దానియేలు అతనిని అప్రోచ్ అయ్యి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క భాష ఎట్లా ఉందో గమనించాలి. నీ దాసుల మగు అని అంటున్నాడు, వీఆర్ యువర్ సర్వెంట్స్ అంటున్నాడు. మనందరికీ తెలుసు దానియేలు రాజవంశీకుడు, దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానములు గలవాడు, గొప్ప తలాంతులు గలవాడు, అతనికి ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, లోపం లేదు. కనుకనే రాజు అతన్ని సివిల్ సర్వెంట్గా మార్చేందుకు ట్రైనింగ్ ప్రోగ్రాంలోనికి అడ్మిషన్ ఇచ్చి మరి తీసుకున్నాడు. సో ఆ రకంగా ఆలోచిస్తే దానియేలుకు చాలా గర్వము, అహంకారము, పొగురు ఇవన్నీ ఉండొచ్చు. కానీ అవేవి దానియేలు చూపించట్లేదు. దానియేలు యొక్క 3 పరిశుద్ధమైనటువంటి స్నేహితులు చాలా తగ్గింపును చూపిస్తున్నారు, చాలా వినయాన్ని చూపిస్తున్నారు, చాలా వినమ్రతను చూపిస్తున్నారు. అందుకని అంటున్నాడు, దయచేసి ప్లీజ్ 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి, మాకు మార్పు మీకు కనిపించకపోతే అప్పుడు మీకేం కావాలో అది మీరు చేయండి. దీంట్లో 2 విషయాలు. ఒకటి, 10 days మీరు మాకు అవకాశం ఇస్తే మా దేవుడు మమ్మల్ని ఏ రకంగా మీ ముందు నిలబెడతాడో మీకు అర్థమవుతుంది. సో దానియేలుకు దేవుడి మీద, దేవుడి యొక్క గొప్ప కార్యం మీద అంత విశ్వాసం ఉంది. దానియేలు ఈ రకంగా నేను చేసిన నిర్ణయానికి దేవుడు నేను సిగ్గుపడేటట్టు అవకాశమును ఇవ్వడు, నన్ను దీంట్లో జయాన్ని పొందేటట్టు చేస్తాడని నమ్మాడు. రెండవది, 10 దినాలు అని ఎందుకు అన్నాడంటే బైబిల్లో మీరు చూస్తే నంబర్లకు కూడా ఒక విలువ ఉన్నట్లు మనం చూస్తాం. 10 అనేది లేఖనాల్లో పరీక్షకు సాదృశ్యం అన్నమాట. 10 ఈజ్ అ సింబల్ ఆఫ్ టెస్ట్. సో 10 ఆజ్ఞలు, 10 తెగుళ్ళు అట్లా మీరు తీసుకుంటే బైబిల్లో మీరు చూడొచ్చు.
సో 10 days మమ్మల్ని టెస్ట్ చేయండి చాలు, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. సో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? మన మీద ఉన్నటువంటి అధికారులు అన్యులైనా, దైవభక్తి లేనటువంటి వారైనా, అపవిత్రులైనా కూడా వారికి మనము గౌరవాన్ని ఇవ్వాలి, మర్యాదను ఇవ్వాలి. ఎందుకంటే ఈ అధికారం అనేది పైన ఉన్నటువంటి దేవుడి ద్వారా వచ్చేటువంటి ఒక వ్యవస్థ. కానీ ఈ రోజున సమస్య ఏంటంటే దానియేలు లాంటి యోగ్యుడు వారిని మరి గౌరవంతో చూశాడు, ఆయన వారితో మర్యాదతో మాట్లాడాడు. కానీ చాలామంది అలాంటి యోగ్యతలు లేకపోయినా కూడా చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు, నీ ముందు ఎవరు నిలబడినా వారితో నీవు చాలా పొలైట్గా మాట్లాడాలి, అంటే చాలా మర్యాదగా మాట్లాడాలి. ఆ తర్వాత చెప్పాడు, వారు జెంటిల్మెన్ అయినందుకు కాదు, నువ్వు జెంటిల్మెన్ అయినందుకు అన్నాడు. ఇక్కడ ఉంది అసలు పాయింట్. వాళ్ళు మర్యాదస్తులైనందుకు కాదు, నువ్వు మర్యాద కలిగిన వాడవు గనుక నీ ముందు ఎలాంటోడు నిలబడినా ఎట్లా మాట్లాడాలి? మర్యాదగా మాట్లాడాలి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎన్నిసార్లు అమర్యాదగా మాట్లాడారో. సో మీరు అన్నిసార్లు జెంటిల్ మెన్, జెంటిల్ విమెన్ కారు అనేది మీకు అర్థమైపోద్ది. ఇతరులకు కర్టసీ చూపించడం అంటే వారు మనతో ఏకీభవించకపోయినా, వారు మనకు వ్యతిరేకులైనా, వారు మనల్ని పట్టించుకోకపోయినా మనం వారిని గౌరవించడం అనేది మనం నేర్చుకోవాల్సిన మంచి లక్షణం. అది అంత తొందరగా మనకు రాదు, ఎందుకంటే బై డిఫాల్ట్ మనకు అహం ఎక్కువ. సో అహము దీన్ని దగ్గరికి రానివ్వదు. చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే క్రైస్తవులలో అహంకారం ఉంటుంది, క్రైస్తవులలో పొగురు ఉంటుంది. సో అధికారానికి వారు బేషరతుగా లోబడరు. అదొక సిగ్గుకరమైనటువంటి విషయం. ఇంట్లో ఉన్నటువంటి అధికారానికి లోబడకు, అండ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారానికి లోబడరు, ప్రభుత్వ అధికారానికి లోబడరు, చర్చిలో అధికారానికి లోబడరు, చాలా స్థలాల్లో అధికారానికి లోబడరు, అండ్ మోస్ట్లీ దేవుడి అధికారానికి కూడా లోబడరు. అది చాలా భయంకరమైనటువంటి లక్షణం. దానియేలు ప్లీజ్ టెస్ట్ అన్నాడు, దయచేసి పరీక్షించి చూడండి. ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఒక సేవకుడు రొమానియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ని కలిశాడు. ఆ పాస్టర్ గారి పేరు జోసెఫ్. ఆ పాస్టర్ గారి యొక్క కేసు గురించి తన పుస్తకంలో రాశాడు. ఈ జోసెఫ్ మరి రొమేనియా దేశంలో క్రైస్తవ వ్యతిరేకులు పాలనలో ఉన్నప్పుడు చాలా కష్టమైనటువంటి సేవ చేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో జోసెఫ్ చర్చిలో ఉన్నటువంటి ఒక డీకన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ డీకన్ యొక్క బ్రీఫ్ కేసులో 4 కరపత్రాలు దొరికాయి, ట్రాక్స్ దొరికాయి. సో ఈ 4 కరపత్రాలు దొరికినందుకు అతని మీద ఛార్జెస్ వేసి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వెంటనే జోసెఫ్ ఆ జైలు అధికారులను సంప్రదించి వారితో ఒక మాట చెప్పాడు, ఆయన ఒక్కడే కుటుంబాన్ని పోషించడానికి పని చేసుకుంటాడు, 4 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఆయన జైల్లో మూసేస్తే ఆయన కుటుంబం నాశనం అయిపోతుంది. మీకు ఒక సత్యం నేను చెప్పాలి, ఆ 4 కరపత్రాలు ఆయనకు నేను ఇచ్చాను, అవి ఆయన దగ్గర ఉండడానికి నేను కారణం. సో మీరు నిజంగా అరెస్ట్ చేయాల్సింది నన్ను, ఆయన్ని కాదు. సో ఆయన్ని విడుదల చేయండి, నేను ఆయన ప్లేస్లో జైలుకి వెళ్తాను. అష్పెనాజ్కు దానియేలు మీద ఎట్లా కృపా కటాక్షం దేవుడు కలిగించాడు, ఈ జైలు అధికారికి కూడా ఈయన మీద, జోసెఫ్ మీద అట్లాగే కృపా కటాక్షం కలిగించాడు. సో ఆయన అన్నాడు, ఓకే, రిలీజ్ దట్ మ్యాన్ అండ్ పుట్ దిస్ మ్యాన్ ఇన్సైడ్. సో ఆయన్ని విడుదల చేశారు, జోసెఫ్ని లోపలేసేసారు. జోసెఫ్ లోపలున్నాడు, అండ్ ఆయన కేసు కోసము మరి అది కోర్టులో వాయిదా పడుతుంది. వెంటనే ఇట్లాంటి కేసులు వారు తీసుకోరు, ఎన్ని సంవత్సరాలైనా వారు జైల్లో మగ్గినా పర్వాలేదు, ఎవడు పట్టించుకోడు. కానీ దేశమంతా జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరైతే విశ్వాసులో వారు ప్రార్థన చేస్తున్నారు, అండ్ ఒకవేళ ఏదైనా ఫైన్ వేస్తే దానికోసం అవసరమైనటువంటి డబ్బు పోగు చేస్తున్నారు. చివరికి ఒక జడ్జి వచ్చాడు. జడ్జి వచ్చి జోసెఫ్ని పిలిపించాడు. జోసెఫ్ని పిలిపించి అతనితో మాట్లాడినప్పుడు జోసెఫ్ చాలా మర్యాదగా, ఎంతో వినమ్రతతో కోర్టులో ఆయన జవాబులు ఇచ్చాడు, అతన్ని పంపించేశాడు. నెక్స్ట్ టైం మరలా జడ్జి పిలిచాడు, నెక్స్ట్ టైం మాట్లాడాడు, మళ్ళా పంపించేశాడు. ఇక 3rd టైం ఫైనల్ హియరింగ్కి జడ్జి జోసెఫ్ని పిలిపించాడు. పిలిపించి ఈ రకంగా చెప్తున్నాడు, జోసెఫ్, నీ మీద నాకు పూర్తి అధికారం ఉంది, నేను ఏ తీర్పైనా ఇవ్వచ్చు. నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే నీ లైఫ్ అంతా రొమేనియాలో మరొకసారి నీవు బైబిల్ని బోధించలేవు. అండ్ నిన్ను నేను జైల్లోనే 25 ఏళ్ళు వేసేస్తే నీ చర్చ్, నీ మినిస్ట్రీ నీవు ఇంకా చెయ్యవు, బయటికి బతికొస్తావో చచ్చొస్తావో తెలియదు. అండ్ నీ మీద నేను ఎంతైనా ఫైన్ వేయొచ్చు. అయితే నేను నీ లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యను, నేను నిన్ను జైల్లో వెయ్యను.
నీ మీద నేను ఒక న్యాయాధిపతిగా ఈ దేశం చట్టం ప్రకారం ఫైన్ వేయాలి, కొంత ఫైన్ వేస్తాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా లైఫ్లో ఇంతవరకు ఒక కోర్టులో ఏ మనిషి ప్రవర్తించనంత మర్యాదగా ఒక క్రైస్తవుడవైన నీవు ప్రవర్తించావు గనుక దాన్ని గౌరవించి నేను విడుదల చేస్తున్నాను అన్నాడు. ఏ మనిషి ప్రవర్తించినంత మర్యాదగా ఒక క్రైస్తవుడిగా నీవు ప్రవర్తించావు. సో మనం ఆలోచించాలి. చాలాసార్లు మనం కూడా చాలా దురుసుగా, చాలా దారుణంగా ప్రయత్నించే వారంగా ఉంటాం. దానియేలు దగ్గర మనం ఇది నేర్చుకోవచ్చు. చాలాసార్లు మనం అనుకుంటాం బైబిల్లో ఏముంది, దానియేలు ఒక హిస్టారిక్ స్టోరీ. కానీ ఆ వచనాల్లోనికి వెళ్తుంటే ఎన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడో మనం తెలుసుకోలేం. 15-16 వర్సెస్లో మీరు చూస్తే, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి కంటిన్యూవల్గా 3 years వారి ట్రైనింగ్ టైం అంతా కూడా వారికి ఏమిచ్చాడు? శాఖ ధాన్యాదులు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం దేవుడి మాట వింటే దేవుడు మనకు ఎలా మార్గాలు సుగమము చేస్తాడు. ఇంపాసిబిలిటీస్ని పాసిబిలిటీస్గా మారుస్తాడు. సో కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, అట్లా అవ్వదు, అది జరగదు అని. దట్ ఈస్ నాన్ సెన్స్. దేవుడు అనుకుంటే ఏదైనా జరిగిస్తాడు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. ఒకటి, వారి ముఖాలు ఎట్లా ఉన్నాయి? ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, దేర్ ఫీచర్స్ అపియర్డ్ బెటర్ అండ్ ఫ్యాటర్ ఇన్ ఫ్లెష్. వారి యొక్క ముఖ కవలికలు, వారి యొక్క ఈ యొక్క ఫీచర్స్ అన్ని కూడా చాలా బలముగా, ఆరోగ్యకరంగా కనబడ్డాయి. ఇక్కడేమో సౌందర్యముగా, కలగా అని తెలుగులో చేశారు. సో ఏమాత్రం వారిలో కృషించిపోయినట్టు, లేకపోతే తిండి లేక వారు ఉన్నట్టు కనబడలేదు. వారి ముఖాలు చాలా బాగా కనబడ్డాయి. ఎందుకనంటే సింపుల్ డైట్ తిన్నందుకు కాదు. వెజిటేరియన్లు బయలుదేరి వస్తారు, వీగన్లు ఏమంటారంటే, చూడండి దానియేలు అండ్ ఫ్రెండ్స్ ఆకుకూరలు భోజనం చేశారు, పండ్లు తిన్నారు కనుక వారి ముఖాలు ఎట్లా మెరిసిపోతున్నాయి. మీరందరూ బీఫ్, ప్రాన్, ఫిష్, గోట్ అన్ని తిని ముఖాలు ఎట్లా అయిపోయాయి, మీరు చూడండి ముదిరిపోయాయి మీ ముఖాలని. అది కాదండి ఇక్కడ పాయింట్. ఆయన వెజిటేరియన్ డైట్ తిన్నందుకు ఆయన ముఖం మెరవట్లేదు, ఆయన దేవుడికి ఒబీడియంట్గా ఉన్నందుకు ఆయన ముఖం మెరుస్తుంది. సో వీళ్ళకి ఎక్కడ కూడా దేవుడు తక్కువ చేయలేదు. చాలాసార్లు అంటుంటారు, మీరు ఆ రకంగా చేస్తే మీకు నష్టము కష్టము ఎక్కువ అని. అది కానే కాదు అని దేవుడు మరలా నిరూపించాడు. కాకపోతే దానియేలు అండ్ అతని స్నేహితులు ఏం చేస్తున్నారు? వారు ఒక గొప్ప లెసన్ని మనకు నేర్పిస్తారు. ఆ కాసేపు వచ్చేటువంటి సుఖాన్ని మీరు విడిచిపెడితే దేవుడు మీకు చాలా గొప్ప అధికారాన్ని, అవకాశాన్ని ఇస్తాడు. డిలైట్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ. నేను డిఫైల్ అవ్వకుండా ఉండడం ముఖ్యం, నేను అపవిత్రపరచబడకుండా ఉండడం ముఖ్యం. పోర్నోగ్రఫీనే మనం తీసుకుందాం, లేకపోతే సోషల్ మీడియానే మనం తీసుకుందాం, లేకపోతే అసంబద్ధమైనటువంటి విషయాలనే, ఆన్లైన్లో చేసేటువంటి విషయాలనే మనం తీసుకుందాం. అది మనము తప్పు అని తెలిసినా ఎందుకు చేస్తాం? దాంట్లో ఏదో కొంత ప్లెషర్ ఉంది. ఆ ప్లెషర్ ఎక్కువ టైం ఉండదు, ఆ ప్లెషర్ కొంత టైమే ఉంటుంది, కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు, లేకపోతే 2-3 గంటలు. ఆ తర్వాత ప్లెషర్ తర్వాత వచ్చేటువంటి గిల్ట్, దోషారోపణ కొన్ని దినాలు, వారాలు, నెలలు మనతో ఉంటుంది. అయినా కూడా ఇది మనకు తెలిసినా కూడా మరలా మనం దాన్ని ఎందుకు చేస్తాం? ఎందుకంటే నేను డిఫైల్ అయినా పర్వాలేదు, నాకు ఆ డిలైట్ కావాలి. నేను మురికోండి అయినా పర్వాలేదు, కానీ నాకు ఆ యొక్క మజా కావాలి. సో మనకు దానియేలుకి ఎంత వ్యత్యాసం ఉంది. సో ఫస్ట్ లెసన్ ఏంటంటే, గాడ్ బ్లెస్డ్ దేర్ లుక్స్. వారి యొక్క పై ఆకారాన్ని దేవుడు దీవించాడు. సో డోంట్ వరీ, బ్యూటీ పార్లర్లకు వెళ్ళి డబ్బులు పారేసుకోకండి, మస్కరాలు పుష్కరాలు కొట్టుకోకండి. హృదయంలో యథార్థంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా బ్రతకండి. మొన్నే ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను, ఒక వ్యక్తి హృదయం పవిత్రంగా ఉంటే కంట్లో కనపడుతుందని. వారి కళ్ళలో ఆ స్వచ్ఛత కనపడుతుంది. హృదయం పవిత్రంగా ఉంటే అది కళ్ళలో కనపడుతుంది. సో మీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోండి, మీ ముఖానికి ఏది ఇవ్వలేనటువంటి కళ వచ్చేస్తుంది. 17 నుండి 20వ వచనం వరకు మీరు చదువుకోండి. అక్కడ ఆ బిడ్డలు ఏ రకంగా దేవుడి చేత దీవించబడ్డారో మనం చూడొచ్చు. 17వ వచనంలో దేవుడు వారికి జ్ఞానమును అని వచనాలు మనం చదువుతాం. సో రెండవది ఏంటంటే, గాడ్ బ్లెస్ దేర్ లెర్నింగ్. ఆ 3 ఏళ్ళు వారు నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు, చాలా గొప్పగా నేర్చుకున్నారు. సో మిగతా వారందరితో కూడా రాజుగారు వీరిని నిలబెట్టి పరీక్ష చేసినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు, ఆ సివిల్స్లో ప్రిలిమ్స్ ఉంటాయి, తర్వాత ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్స్కి వీళ్ళు వచ్చేసారు. ఆ ఫైనల్స్లో వీళ్ళని చూసినప్పుడు
వీళ్ళని ఎవ్వరు కూడా చేరుకోలేకపోయారు. వీళ్ళు ఎక్సెప్షనల్గా ఉన్నారు, అండ్ వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, అండ్ వీళ్ళతో పోటీ పడడానికి మరొకరు కనబడలేదు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 29వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. ఎలాంటి వారిని దేవుడు ప్రమోట్ చేస్తాడో చెప్పాడు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సో నీ పనిలో నీకు ఆ యొక్క ఎక్స్పర్టీజ్ వస్తే, నీవు నీ పని పట్ల డిసిప్లిన్ కలిగి ఆ డెడికేషన్లో నీవు ఉంటే, నీవు గొప్ప డిమాండ్లో ఉంటావు. నిన్ను రాజులు పిలుస్తారు. అందుకని నేను అంటాను, డిసిప్లిన్ అవసరము, డెడికేషన్ అవసరము. అప్పుడే నువ్వు డిమాండ్లో ఉంటావు, లేకపోతే నీకు డిమాండే ఉండదు. సో ఇలాంటి వారు రాజుల ముందు నిలబడతారు. నెబుకద్నెజర్ లాంటి జీనియస్ ముందు వీళ్ళు నిలబడ్డారు. కారణం ఏంటంటే 10 దినాల పరీక్ష తర్వాత వీరికి హెల్దీ బాడీస్ వచ్చాయి, హెల్దీ మైండ్స్ వచ్చాయి, హెల్దీ సోల్స్ వచ్చాయి, హెల్దీ లైఫ్స్ ఉన్నాయి, అండ్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ దేశంలో ఎవరికీ లేనంత గొప్పగా ఉండింది. రాజు వీరిని బట్టి చాలా సంతోషించాడు. అండ్ ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చాడు. డైట్ వారికి ఇవ్వలేదు, దేవుడు వారికి ఇచ్చాడు. జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన. దానియేలు గురించి ఇంకొక మాట రాయబడి ఉంది, సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. అది ఆ దేశంలో దేవుడు అతనికి ఇవ్వాల్సిన అవసరత ఉండింది గనుక ఇచ్చాడు. ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్యులు, ముఖ్యంగా ఈ పారసీకులు, బబులోనీయులు, మాదీయులు, వీళ్ళు కలల మీద, దర్శనాల మీద, స్వప్నాల మీద ఎక్కువ ఆధారపడేవారు. అలాంటి శకునగాండ్రను, అలాంటి దర్శనములను గురించి వర్ణనిచ్చేటువంటి మాంత్రికులను వారి దగ్గర పెట్టుకునేవారు. వారందరికన్నా ధీటైనటువంటి వ్యక్తిగా దానియేలు ఉండాలి కనుక దేవుడు మిగతా ముగ్గురికి ఇచ్చినట్టు బైబిల్ చెప్పట్లేదు, కానీ దానియేలుకి ఇచ్చాడు. అందుకని ఎవ్రీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ ఇస్ డన్ బై దానియేలు ఒక్కడే అది చేస్తాడు. దానికి ఒక టర్మ్ ఉందన్నమాట, ఒనేరోమాన్సీ అంటారు. ఒనేరోమాన్సీ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ ఆర్డర్ టు ఫోర్టెల్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పడానికి కావలసినటువంటి వివరణ, కళలకు సంబంధించేటువంటి విధానం, అది దానియేలుకు తెలుసు, మిగతా ఎవరికీ తెలియదు. సో దానియేలు అండ్ స్నేహితులు ఏం చేశారు, దేవుణ్ణి గణపరిచారు కనుక వారు దేవుడు చేత గణపరచబడ్డారు. ఇక చివరి పాయింట్కి మనం వచ్చేస్తే, ఇక్కడ మాట నేను చెప్తాను. ఒక చక్కని మాట ఉంటుంది 20వ వచనంలో. రాజు వారి దగ్గర విచారణ చేసినప్పుడు జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో, ఎన్ని విషయాల్లో వారిని పరీక్షించాలో అన్ని విషయాల్లో పరీక్షించినప్పుడు రాజ్యమంతట నుండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడింది. ఎన్ని టైమ్స్ బెటర్ అంట? 10 టైమ్స్. సో దేవుడి మాట విన్నవాడు వాడి జీవితంలో ఎన్ని టైమ్స్ బెటర్? 10 టైమ్స్. మీ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి చదివి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోండి కాదు, ఆదివారపు ఆరాధనలో పాల్గొని దేవుడి కృపచేత పరీక్షలో ఇతరుల కన్నా 10 అంతల ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. అది నేర్పించండి. దేవుడిని అట్లా గణపరచండి, దేవుడు అట్లా మిమ్మల్ని గణపరుస్తాడు. వీళ్ళు దేవుడి విధానంలో వెళ్ళారు, అయినా సివిల్ సర్వెంట్లు అయ్యారు. ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు వారిని ఎక్కించాడు. 10 టైమ్స్ బెటర్ దెన్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ల్యాండ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. 21 ఒక మరి ఆసక్తికరమైనటువంటి వచనం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను. అది ఇమీడియట్గా దాని గురించి ఆలోచిస్తే బహుశా ఆయన కోరేషు మొదటి సంవత్సరపు పాలన వరకు బ్రతికాడు, ఆ తర్వాత చనిపోయాడు అని అనిపిస్తుంది. కానీ మీరు 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే కోరేషు యొక్క పాలనలో 3వ సంవత్సరంలో దానియేలు ఇంకా మనకు కనబడతాడు. నా ఇక్కడ గాడ్స్ సావరెనిటీ గురించి నేను చెప్తానన్నాను కదా, అది నా లాస్ట్ పాయింట్. కోరేషు యొక్క పాలన, పారసీకపు రాజు నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యం తర్వాత పారసీకపు రాజ్యం వచ్చింది, దానికి కోరేషు రాజు. ఆయన ఫస్ట్ ఇయర్ వరకు దానియేలు బ్రతికాడు అని చెప్పడంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మీరు తిప్పితే నేను అక్కడ 3 వచనాలు చదువుతాను, మనకు అర్థమవుతుంది. ఎజ్రా 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా
అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. అండ్ కంటిన్యూ అవుతుంది. దానికోసం ఇది మీరు చెయ్యాలి, అది నేను ఇస్తాను. సో 70 years వారు క్యాప్టివిటీలో ఉండాలి. 70 ఏళ్ళు వారు చెరలో ఉండాలి. ఎంత ఇయర్స్ అంతే. సో 70 years వారు చెరలో ఉండాలి. దానియేలు చెరలోనికి తీసుకురాబడినటువంటి ఆ మొదటి సంవత్సరం నుండి కోరేషు పాలన ప్రారంభమైన మొదటి సంవత్సరానికి 70 years అయిపోయింది. క్యాప్టివిటీ టైమ్ ఈజ్ ఓవర్. సో బైబిల్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దానియేలుకు దేవుడిచ్చినటువంటి మాట దానియేలు బ్రతికిన సమయంలో దేవుడు తూచ తప్పక నెరవేర్చాడు. గాడ్ ఈజ్ సో సావరెన్. ఎంత సావరెన్, ఎంత సార్వభౌముడు అంటే, నెబుకద్నెజర్ చేతికి యెహోయాకీమును అప్పగించాడు. అంతా ఇటు వచ్చేసింది. మళ్ళా కోరేష్తో మాట్లాడి అంతా ఇక్కడ నుండి అటు తీసుకెళ్ళిపోయాడు. సో కింగ్స్ ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. డస్ట్. ఈ ముఖ్యమంత్రిని ఇటు నుండి ఇటు తీస్తాడు, ఆ ముఖ్యమంత్రి అటు నుండి ఇటు తెస్తాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ని ఇటు నుండి ఇటు తీస్తాడు, ఈ ప్రైమ్ మినిస్టర్ ఇటు పెడతాడు. సో మన మీద ఉన్నటువంటి ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు, పరిస్థితుల గురించి భయపడాల్సిన పని లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డం నేర్చుకుంటే మిగతాదంతా దేవుడు చేస్తాడు. ఇంకొక చక్కటి మాట ఉంటుంది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో. దేవుడి చేతుల్లో ఉండేటువంటి వారి జీవితం ఎట్లా ఉంటుందో అక్కడ దేవుడు రాయించాడు. 6వ అధ్యాయం 28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును, చివరు ఉంటుంది ఆ పదం, ఏమనుంది? వర్ధిల్లెను. దేవుణ్ణి నమ్ముకుంటే కృషించిపోతారు, దేవుణ్ణి నమ్ముకుంటే నష్టపోతారు, దేవుణ్ణి నమ్ముకుంటే అంటుంటారు చూడండి, మునిగిపోతారు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అన్య దేశాలలో దేవుడంటే భయము భక్తి లేనటువంటి రాజుల కాలములో దానియేలు దైవ చిత్తానుసారముగా రాజీ పడకుండా వర్ధిల్లుచు పోయాడు. ఇట్స్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ అ గ్రేట్ హోప్ ఫర్ ఎవ్రీ బిలీవర్. పేగన్ సొసైటీలో బ్రతికేటువంటి ప్రతి ఒక్కరికి ఇది గొప్ప ఆధిక్యతను ఇచ్చేటువంటి వచనం. పాడ్రెస్కీ అనేటువంటి ఒక గొప్ప సంగీత కళాకారుడు ఉండేవాడు. సో చాలా సంవత్సరాల క్రితము స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో 2 విద్యార్థులకు ఫీజు కట్టడము కష్టమైపోయింది, చదువుకోవడం కష్టమైపోయింది. వారు ఆలోచించారు, 2 తెలివి కలిగిన వారు. సో ఆలోచించినప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది, పాడ్రెస్కీ గారితో ఒక కాన్సర్ట్ పెడితే చాలామంది వస్తారు, డబ్బు మనం రేస్ చేయొచ్చు, ఆ ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంతో మనము బోర్డింగ్ అండ్ ట్యూషన్ ఫీ కట్టేసి మన చదువు పూర్తి చేసుకోవచ్చు. సో ప్లాన్ వేశారు. పాడ్రెస్కీ మేనేజర్ని కన్సల్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన అన్నాడు, కనీసం $2,000 ఇస్తే కానీ ఆ మాస్టర్ రాడు. సరే, $2,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ యూనివర్సిటీలో ఈ ఒక కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే $2,000 ఇవ్వాలి. సో ప్రోగ్రామ్ కన్నా ముందు చాలా కష్టపడ్డారు, పోగు చేశారు. కానీ $1,600 వచ్చాయి, $400 తక్కువ. ఆయన కాన్సర్ట్ అయిపోయింది. 2 చాలా వినయంతో వచ్చి $1,600 ఆ మాస్టర్ చేతుల్లో పోసి చెప్పారు, మమ్మల్ని క్షమించండి, మేము అనుకున్నంత రాలేదు, కానీ త్వరలోనే మిగతా 400 మీకు ముట్ట చెప్తాం. ఆయన వారి వంక చూసి అడిగాడు, మీరిద్దరు విద్యార్థులు కదా, మీకు మరి కష్టమై ఉండాలి కదా, మీరు మరి ఇది ఎందుకు చేశారంటే పలానా వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసి, మీకు అయిన ఖర్చులన్నింటినీ దీంట్లో నుండి తీసుకోండి, అండ్ మీ ఫీజు కోసం దీంట్లో 10% తీసుకోండి, అయిన తర్వాత ఏమన్నా మిగిలితే నాకు ఇవ్వండి అన్నాడు. సో వారు ఆ రకంగా చేశారు. తర్వాత పాడ్రెస్కీ పోలాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వరల్డ్ వార్ 1 జరుగుతోంది. ఆయన దేశం చాలా ఇరకాటంలో పడింది. ఆయన దేశంలో చాలా మంది, వేలాది మంది ఆకలితో అలమటించిపోతున్నారు. ప్రపంచంలో ఎవ్వరూ పోలాండ్కి ఆ టైంలో సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. పాడ్రెస్కీకి ఎవరో చెప్పారు, మీ దేశాన్ని ఆదుకునేటువంటి ఒకే ఒక దేశం అమెరికా దేశం. అండ్ అమెరికా దేశంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే US ఫుడ్ అండ్ రిలీఫ్ బ్యూరో హెడ్. ఆయనను మీరు సంప్రదిస్తే, ఆయన ఒకవేళ శాంక్షన్ చేస్తే మన దేశస్తులందరూ తిండి గింజలు
పొందుకోవచ్చు. సో పాడ్రెస్కి ఒక పోలాండ్ ప్రీమియర్గా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ హెడ్ని సంప్రదించి సహాయం కోరాడు. ఆయన వెంటనే టన్నులు, కొన్ని వేల టన్నుల కొలది విస్తారముగా ఆహార ధాన్యాదులు పంపించాడు. వాటన్నింటినీ పోలిష్ పీపుల్ తీసుకున్న తర్వాత పాడ్రెస్కి అమెరికాకు వచ్చాడు ఆ హెడ్ని కలిసి థ్యాంక్స్ చెప్పడానికి. ఆ హెడ్ పేరు హెర్బర్ట్ హూవర్. ఆయనకు వచ్చి థ్యాంక్స్ చెప్తే హెడ్ అన్నాడు, నో నేనే మీకు ఇంకా రుణపడున్నాను. యూ రిమెంబర్ $1600 మీ చేతుల్లో పెడితే మీరు మాకు ఎంత మేలు చేశారు. సో మీ రుణం తీర్చుకోవడానికి మాకు ఇప్పుడు ఒక అవకాశం దేవుడిచ్చాడు. సో మీ రుణం తీర్చుకోవడానికి దేవుడు ఇతరులకు అవకాశాలు ఇస్తాడు. కాకపోతే మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండాలి. సో దానియేలుకు ఆయన చేసినటువంటి త్యాగాలను దేవుడు ఎలా దీవించాడో మనం చూస్తూనే పోతాం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన్ని అభినందించాడు, రాజు ఆయన్ని ప్రశంసించాడు. ఆయన ఆ దేశం అంతట్లో రాజుగారి తర్వాత గొప్ప హోదాలో దేవుని చేత నియమించబడ్డాడు. ప్రేమగల మా తండ్రి, మరి మీరు దానియేలు ద్వారా మాకు నేర్పుతున్నటువంటి లెసన్స్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడా మేము వాక్యము నుండి నేర్చుకోవాల్సినటువంటి ప్రతి పాఠమును నేర్చుకోవడానికి, అది మా జీవితానికి అన్వయించుకోవడానికి మీ కృప దయచేయండి. మేమందరము నిమిత్త మాత్రులం, కానీ నీవు సావరిన్ దేవుడు అయి ఉన్నావు గనుక, నీ కృప చేత మాకు ఏదైనా నీవు చేయగలవు గనుక మాకు సహాయం చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు, ఆయనను ప్రేమించి ఆయన కొరకు జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.